దేవుని దగ్గరకు, దేవుని దర్శనం కావాలంటే, దేవుని చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే దేవుని దగ్గరకు నువ్వు ఎలా రావాలో తెలుసా? పరిగెత్తుకుని కాదు, ముందుగా పరిగెత్తుకుని. అర్థమవుతుందా లేదా? పరిగెత్తుతారు, అందరూ పరిగెత్తుతారు. పరుగు పందెంలో ఎవరు? అందరూ పరిగెత్తుతారు. పరుగు పందెంలోనూ స్కూల్లో కాంపిటీషన్ జరుగుతాయి. లేదంటే కొన్ని జాబ్స్కి లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఉంటుంది. అందరూ పరిగెత్తుతారు. కానీ ఎవరికి ముందు అవకాశం వస్తుంది? విజయం ఎవరికి వస్తుంది? మొదట ముందుగా పరిగెత్తే వారికి. ఇప్పుడు జక్క ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడా, ముందుగా పరిగెడుతున్నాడా? అతడు ముందుగా పరిగెత్తి, పాటలు ఇప్పుడే వేశారు, వెళ్దాం. పాస్టర్ గారు మైకెట్టుకుని, ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రార్థన ప్రారంభించబడుతుంది, త్వరగా మీ పనులను ముగించుకుని దేవుని దగ్గర ఇప్పుడే అన్నారు, వెళ్దాం. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మొదటి పాట ఇంకావలా, రెండో పాట ఇంకావలా, మూడో పాట ఇంకావలా, నాలుగో పాట ఇంకావలా. అమ్మ పాటలు అయిపోయి వెళ్దాంలే. మళ్ళీ తర్వాత అయిపోద్ది. మొదటి ప్రార్థన, రెండో ప్రార్థన, మూడో ప్రార్థన, 7 ప్రార్థనలు అవ్వాలి, వెళ్దాంలే. మనం చూడు, ముందుగా ఉండం, వెళ్దాంలే అనుకోలేదు. ఎందుకంటే నేను లేటుగా వెళ్తే మళ్ళీ జనం వచ్చేస్తారు, నేను లేటుగా వెళ్తే దేవుడికి నేను మళ్ళీ కనబడను, నేను లేటుగా వెళ్తే దేవుడు నన్ను చూడ్డం, నేను లేటుగా వెళ్తే దేవుడు నన్ను పట్టించుకోడు, నన్ను పిలవడు. జక్కయ్యా దిగు రా, నేను మీ ఇంటికి వస్తాను అంటూ, బాబో ఆ దరిద్రత నాకు వద్దు, దేవుడు నా ఇంటికి రావాలి, నాలో ఉన్న దరిద్రం పోద్దని చెప్పేసి ముందుగా పరిగెత్తాడు. నువ్వు పరిగెడుతున్నావా ప్రార్థనకు ముందుగాను? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అయ్యి బాబా హాస్పిటల్ అసలు ఖాళీ ఉండదు, సీటు దొరకదు, పొద్దున్నే పోయి కూర్చోవాలి. ఎక్కడికి పోయి? ముందుగా పోయి. హాస్పిటల్లో డాక్టర్ నీకు వైద్యం చేయాలంటే, చీటీ నీకు దొరకాలంటే ముందుగా కూర్చుంటావు. ఆయమ్మ కన్నా, నర్సుల కన్నా ముందుగా వెళ్ళి కూర్చుంటావు. నాకు జబ్బు ఉంది, నాకు చూడాలని. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే పావుగంట బండి దాటిపోతారు, పరిగెత్తవే. కుర్రను ముట్టేస్తుంటారు కొంతమంది. ఒక ఆవును చూసాడు, సంకటకు లాక్కుపోతుంది రైల్వే స్టేషన్లో. ఆడ సంక ఊడిపోతుందా, ఆ జాయింట్ ఊడిపోతుందో చూస్తలేదు. అంటే వీఆర్ హరీయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికోసం ఆతృత. ట్రైన్ దాటిపోద్ది. మరి నువ్వు ట్రైన్ దాటిపోతుందని భయపడుతున్నావు, మరి దేవుడు రాకడ కూడా దగ్గరలో ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా. అయితే ఆయన ముందుగా పరిగెత్తుడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, జక్కీకున్న ఆతృత. ముందుగా రా, ఆరంభంలో రా, రాకడకు ముందుగా నువ్వు రావాలి.